మీ వెనక రాముడు ఉన్నాడు. నిన్నటి నుంచి కేసీఆర్, కేటీఆర్, అద్దంకి దయాకర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు ఆ మాట. బీజేపీ హిందుత్వ వైపు నెట్టివేయబడుతుంది భారతదేశం అనేటువంటి మాట మాట్లాడారు. రాముడు తప్పితే బీజేపీకి ఏమున్నది, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కదా పేద ప్రజలకు న్యాయం జరిగేది అన్నమాట. సో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేద ప్రజలకు ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ నిన్నగాక మన కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి గారి కంటే ఒక 6 నెలల ముందో 8 నెలల ముందో కర్ణాటకలో అధికారంలోకి వచ్చారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్న రాష్ట్రంలో కళ్యాణ్ జ్యువెలర్స్ అనే సంస్థ దగ్గర బాంబులు పేలుతాయి, రామేశ్వరం అనేటువంటి ఒక కేఫ్ దగ్గర బాంబులు పేలుతాయి. మరి మిగతా భాజపా పాలిత రాష్ట్రాల్లో ఎందుకు పేల్తలేవు? మేము మతాన్ని హింసను ప్రేరేపించడం అయితే మేము పాలించే రాష్ట్రాలలో ఎందుకు పేల్తలేవు? కర్ణాటకలో ఎందుకు పేలినాయి? ఆ పక్కకు వస్తే తమిళనాడులో కోయంబత్తూరులో బాంబులు పేలినాయి. ఎవరు పాలిస్తున్నారు ఈ రాష్ట్రాన్ని? భాజపా పాలిత రాష్ట్రంలో దేశంలో గత 10 సంవత్సరాలుగా బాంబ్ బ్లాస్ట్లు అనేటువంటి ఇన్సిడెంట్స్ లేవు. ఎప్పుడూ హైదరాబాద్లో గోకుల్ చాటు, లుంబిని పార్కు, ఆ సాయిబాబా గుడి ఇట్లాంటి ప్లేస్లలో వేలిన తర్వాత మళ్ళీ దేశం లోపల బాంబ్ బ్లాస్ట్లు తగ్గిపోయినాయి, 0% వచ్చినాయి, 0% వచ్చినాయి ఆల్మోస్ట్. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో బాంబులు పేలుతూనే ఉన్నాయి. దీనికి అంతటికీ కారణం కాంగ్రెస్ ఆలోచన విధానం, కాంగ్రెస్ నాయకుల పనితీరు. యాసిన్ మాలిక్ని మన్మోహన్ సింగ్ గారు పోయి కలుస్తారు, యాసిన్ మాలిక్ని మన్మోహన్ సింగ్ గారు పోయి కలుస్తారు. ఏం మాట్లాడతాం? ఇంకా తీవ్రవాదుల్ని కలిసే దేశాధ్యక్షులు ఉన్న తర్వాత ఇంకేం చెప్పగలుగుతాం చెప్పుండ్రి. ఇంకా కొంచెం ఇది వస్తే మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి బాగా దగ్గర, అది సలహాదారునిగా తెచ్చిపెట్టుకున్నాడు షబ్బీర్ అలీ గారు. కామారెడ్డి గత ప్రభుత్వంలో ఎప్పుడో కాంగ్రెస్ ఉన్నప్పుడు మంత్రి. గణేష్ నవరాత్రులు జరుగుతున్న సందర్భంలో బాంబులు వేసిన తీవ్రవాదులు ఇంటికి పోయి కలిసి వస్తాడు, జైలుకి పోయి కలిసి వస్తాడు. అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి ఇంటెలిజెన్స్ సంస్థలు హెచ్చరిస్తాయి, మేము కష్టపడి తీవ్రవాదులను పట్టుకొస్తే ఈయన వచ్చి ఇడిపించకపోతున్నాడని హెచ్చరికలు చేస్తాయి. ఇలా షబ్బీర్ అలీ ఎవరికి సలహాదారు? రేవంత్ రెడ్డి గారికి సలహాదారు. మరి రేవంత్ రెడ్డి గారు అంతకంటే గొప్పగా ఏం మాట్లాడతారు? అంతకంటే గొప్పగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం మనం రేవంత్ రెడ్డి గారి నుంచి? ఇక దయాకర్ అయితే ఆయన నోటికే మొక్కాలి. ఆయన హిందువా, ముస్లిమా, క్రిస్టియనా ఆయనకే తెలియాలి. ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియాలి. ఎందుకు మాట్లాడుతున్నాడో కూడా భగవంతుడే ఇచ్చేయాలి ఆయనని. ఇంకా ఆయన నమ్మిన జీసస్ ఆయనను కాపాడాలి తప్ప ఇంకొకటి కాపాడలేడు. కాబట్టి రామరాజ్య స్థాపన జరగాలని రఘునందన్ రావు, నరేంద్ర మోడీ గారు చెప్పలేదు. భారత రాజ్యాంగాన్ని రాసిన బిఆర్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం పుస్తకం ఒరిజినల్ ప్రింట్ తీసుకొని చూడుర్రి. దాని మీదనే రాముని బొమ్మలు, రామాయణం బొమ్మలు, మహాభాగవతం బొమ్మలు దాంట్లోపల చిత్రీకరించబడి ఉన్నాయి. వీళ్ళు దాన్ని తీసుకొచ్చే రాముడు కొత్త, ఇలా రాముడిని మేము తీసుకొచ్చిన ఎందుకవుతుంది? ఈ ఘటనే రాముడు నడయాడిన నేల కదా. రామునికి గుడి కావాలనేది ఒక 500 ఏళ్ల కోసం జరుగుతున్న పోరాటం. దానికి ఒక ముగింపు వచ్చింది నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉన్నప్పుడు. దానికి మేము ఆ గుడికి ఫెసిలిటేట్ చేసినాం, కట్టించినాం, భక్తులకి రవాణా మార్గం కానీ ఇతరత్ర కానీ పెంచినాం. దానికి బీజేపీ రాముని గుడి గురించి మాట్లాడుతుందంటే మిమ్మల్ని కూడా పిలిచిరు కదా. ఆ ట్రస్ట్ వాళ్ళు మేము కట్టలేదు, ట్రస్ట్ సభ్యులు సోనియా గాంధీ గారిని పిలిచిర్రు, ప్రియాంక గాంధీ గారిని పిలిచిర్రు, రాహుల్ గాంధీ గారిని పిలిచిర్రు. మీరు హిందువులు అయితే వచ్చేటోళ్ళేమో, మీరు కారు కాబట్టి రానట్టున్నారు. బహుశా మాకుంది హిందువులకు పరమత స్థానం, కానీ మీకు లేదు. అట్లా జంజం వేసుకొని అప్పుడప్పుడు గుళ్ళాలకు వస్తారు, కానీ రాములవారి గుడికి రావడంలో మీకు ఇబ్బంది ఏముంటుంది? సో అందుకని కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగా ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేసేందుకు రిజర్వేషన్లు, రాజ్యాంగం అని చెత్త పంచాయతీ తెస్తుంది తప్ప నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ముందుకు పోతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కొడంగల్ పోయి చూడమని మొన్న చెప్పిన నేను. వాళ్ళ ఊళ్ళో కట్టిన రైతు వేదికలు, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో కట్టిన బాత్రూమ్లు, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో వేసిన సీసీ రోడ్లు, సర్పంచులు పిలుచుకొని ఒకసారి మీటింగ్ పెట్టి అడగండి అని చెప్పినాను, తెలుస్తుంది.